హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈరోజు మా ఊరు కొండపైన వెలిసి ఉన్న మోదకొండం గుడిని అయితే చూపించబోతున్నాను. గుడి అయితే ఈ రాయి పైన ఉందండి. చూస్తున్నారు కదా, రాయి అయితే ఎంత పెద్దగా కనిపిస్తుందో. మేమైతే ఇప్పుడు కొండెక్కబోతున్నాం. చూస్తున్నారు కదా, వెనకాల లొకేషన్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ రాయి అయితే సుమారు 5 ఎకరాలు ఉంటుందండి. ఈ లొకేషన్ ఎక్కడుందో మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. బట్టలేటి పట్టుకెళ్తున్నారు అనుకుంటున్నారా? పైకి ఎక్కాక ఫోటోలు తీసుకుందామనేసి అయితే మేము బట్టలు తీసుకెళ్తున్నామండి. చుట్టూ కొండలు చూస్తున్నారు కదా, ఎంత అందంగా పచ్చగా కనిపిస్తున్నాయో. పైకి ఎక్కాక ఇంకా అందంగా కనిపిస్తాయండి. చూస్తున్నారు కదా, లోయ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మేమైతే ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేసామండి. వెనకాల చూస్తున్నారు కదా, 2 బండరాల మధ్య అయితే ఈ గుడి ఉంటుంది. ఆ గుడి ఏంటనుకుంటున్నారా? మోదకొండమ్మ గుడి ఉందండి. ఇక్కడైతే మోదకొండమ్మ తల్లి అయితే వెలిసింది. చూస్తున్నారు కదా, చూడండి అటు 2 బండరాలు అయితే. గుహ అయితే చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఒక్కనే భయపడతానని అయితే నేను మా ఫ్రెండ్ని అయితే తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు దాకా ఎవరికి చూస్తున్నారు కదా, ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. అక్కడ గుహ కనిపిస్తుంది కదా, ఆ గుహ లోపల అయితే మోదకొండమ్మ తల్లి. ఈ ప్లేస్ అయితే ఇప్పుడు దాకా ఎవరికీ తెలియదండి. చూస్తున్నారు కదా, ఎక్కడైతే పోజ్ చేసి కొబ్బరికాయలు కొట్టారో వెనకాల గుహలో అయితే మోదకొండమ్మ తల్లి విగ్రహం అయితే ఉంది. ఇప్పుడైతే లోపల ఉన్న విగ్రహం చూపించబోతున్నాను, చూపిస్తాను. లోపల అయితే చాలా చీకటిగా ఉంది. కనిపిస్తుంది కదండి, చిన్న లైట్ కనిపిస్తుంది కదా, అదైతే విగ్రహం అండి. ఇదేనండి మోదకొండమ్మ తల్లి విగ్రహం. లోపల గబ్బిలాలు కూడా ఉన్నాయి. గుహ అయితే ఇలా ఉంది.